వైఖానస ఆగమం తత్వం, వైఖానస ఆగమంలో ఉండేటువంటి విధి విధానం ఏమిటి, దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయం పైన డాక్టర్ నారాయణన్ తనూజి విష్ణువర్ధన్ గారు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ, నమో గురుభ్యః. విఖనో మునీంద్రుల వారి యొక్క జననములో ఉన్నటువంటి ఔన్నత్యము గురించి, అదేవిధంగా విఖనో మునీంద్రుల వారు అనుగ్రహించినటువంటి కల్పసూత్ర వైశిష్ట్యము గురించి, విఖనో మునీంద్రుల వారి ద్వారా ఉపదేశింపబడినటువంటి భగవచ్ఛాస్త్ర మార్గ ఔన్నత్యము గురించి గురువులు పండితులు ఎంతో చక్కగా వివరించారు. ప్రస్తుతం వైఖానసీయమైనటువంటి తత్వజ్ఞానము ఏం చెప్తోంది? తత్వజ్ఞానము అంటే చెప్తారు పెద్దలు, తత్వజ్ఞానాన్ నిశ్రేయసాధిగమః అంటారు. ఒక సూక్ష్మం ఉన్నది, ఒక్క విషయాన్ని తెలుసుకుంటే ఈ విశ్వంలో ఉన్న సకల విషయముల మీద అవగాహన మానవుడికి, ఆ ఆత్మకు కలుగుతుంది అంటున్నారు. ఆ జ్ఞానం ఏమిటి అంటే దానినే తత్వజ్ఞానము అంటారు. అది తెలుసుకుంటే నిజమైనటువంటి తత్వం ఏమిటో మనం తెలుసుకోగలిగితే సకలమంతా కూడా మనకు అర్థమైపోతుంది అని అంటారు. మరి ఆ తత్వజ్ఞానము ఏమిటి? వైఖానసీయమైనటువంటి తత్వజ్ఞానం ఏమిటి అంటే పెద్దలు మనకి ఎంతో చక్కగా ఉపదేశం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విఖనో మునీంద్రుల వారి యొక్క నలుగురు శిష్యులలో మరీచి మహర్షుల వారు రచించినటువంటి విమానార్చన కల్పం అనేటువంటి గ్రంథంలో తత్వజ్ఞానోపదేశ పటలము అని చక్కనైనటువంటి అధ్యాయాన్ని మనకు వారు అనుగ్రహించారు. వైఖానసీయ తత్వజ్ఞానానికి అదియే ఆర్ష గ్రంథము, మూల గ్రంథం. ఇంకా ఒక మాట కూడా ధైర్యంగా మనం చెప్పవచ్చును, మొట్టమొదటి వేదాంత ఆర్ష గ్రంథము కూడా ఆ తత్వజ్ఞానోపదేశ పటలమే అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందులో తత్వజ్ఞానము గురించి చెబుతున్నటువంటి మాట తస్య భావః తత్వం అన్నారు. తస్య భావః తత్వం అన్నారు. ఈ తస్య అనే తచ్చబ్దానికి అర్థం ఎవరండి అని అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణుడి యొక్క భావము ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకోవడమే తత్వము. అది గనక మనం తెలుసుకున్నట్లయితే సర్వము మనం తెలుసుకున్నట్లే అన్నారు. మరి ఇక్కడ భావ శబ్దానికి అర్థం ఏమిటి అంటే భావ శబ్ద స్వభావ వాచి, స్వభావము, భగవంతుడి యొక్క స్వభావమును మనం తెలుసుకోవాలి. మరి భగవంతుడి యొక్క స్వభావము ఎలా ఉంటుంది అంటే ఆ భగవంతుడి యొక్క స్వభావాన్ని అక్కడే మరీచి మహర్షుల వారు ద్వివిధముగా మనకు తెలియజేశారు. సకలః నిష్కళశ్చ స్వభావః అని. మొట్టమొదటిది నిష్కళ స్వభావముట. ఈ నిష్కళ స్వభావము అంటే ఇది చాలా గంభీరమైనటువంటిది, ఓంకారగమ్యమైనటువంటిది. సకల విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క తత్వముట. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణతో చెప్పారు. క్షీరే సర్పిః తిలే తైలం పుష్పే గంధః అంటూ చెప్పారు. అంటే చాలా పెద్ద భాండములో క్షీరము ఉన్నది, ఆ క్షీరములోనే సర్పిః నెయ్యి కూడా దాగి ఉన్నది. కానీ క్షీరమును మనం చూస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న నెయ్యి కూడా మన కంటికి కనపడిందా అంటే ఎక్కడ కనపడుతుంది? కనపడదు. కానీ ఈ క్షీరములో నెయ్యి లేదు అని చెప్పగలమా? కానీ మనకు క్షీరము నుండే నెయ్యి తయారు చేస్తున్నాం కనుక క్షీరములో నెయ్యి ఉందని ఒప్పుకోవలసింది. కానీ కంటికి కనపడదు. మొత్తము విశ్వమంతా కూడా భగవత్తత్వము ఎలా ఉన్నది అంటే క్షీరములో కంటికి కనపడకుండా దాగి ఉన్నటువంటి ఆ నెయ్యి యొక్క అస్తిత్వము ఎలాగైతే ఉన్నదో సారభూతంగా సూక్ష్మాతి సూక్ష్మంగా అలానే భగవంతుడి యొక్క తత్వము కూడా ఈ విశ్వమంతా దాగి ఉన్నది. అటువంటి భగవంతుడి యొక్క ఆ స్వభావాన్ని నిష్కళ స్వభావము అంటారు అన్నారు. మరి భగవంతుడిది రెండవ స్వభావము కూడా ఒకటి ఉన్నదట. దానిని ఏమంటారు అంటే సకలము. ఈ సకలం అనేటువంటి స్వభావము సకల మానవాళికి, మనలాంటి సంసారబద్ధులమైనటువంటి వారికి కూడా అది అవగతమవుతుంది. అయితే మరి నిష్కళంగా ఉన్నటువంటిది, కంటికి కనపడనటువంటి ఆ తత్వము మనకి ఎలా కనపడుతుంది అంటే ఇక్కడే పెద్దలు మనకు చెప్పారు, భక్త్యా సంకల్పనాత్ సకలో భవతి. దీనికి కూడా ఉపమానం చెప్పారు. కాష్ఠే అగ్ని మథనాతు ఉజ్వలన్నివ భక్త్యా సంకల్పనాత్ సకలో భవతి. ఒక చెక్కలో అగ్ని దాగి ఉన్నది. చెక్కలో అగ్ని ఎక్కడ ఉన్నదండి? మన కంటికి కనపడదు నిజానికి. కానీ అక్కడ మథనము చేస్తే ఆ అగ్ని బయటికి వస్తుంది.
ఎలాగైతే మథనము చేస్తే కంటికి కనపడనటువంటి అగ్ని బయటికి వచ్చినట్లుగా మనము కూడా భక్తితో ధ్యాన మథనము చేస్తే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఒక రూపాన్ని ధరించి మన కోసము వస్తాడు. దానిని అర్చావతారము అని అంటారు. విశేషేణ ఆవిర్భూయ భాతి స్వయం భగవాన్ అని ఎంతో గొప్పగా లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యంలో కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా వైకానసీయమైనటువంటి సిద్ధాంతాన్ని మనం పరికించి చూసినట్లయితే తిరుమల దివ్యక్షేత్రంలో ఎంతో గొప్పగా భగవత్ కైంకర్యాన్ని, దివ్యమంగళ విగ్రహారాధన కైంకర్యాన్ని ఒనర్చి గొప్పదైనటువంటి మార్గాన్ని ఈ లోకానికి చూపినటువంటి వారిలో అగ్రగణ్యులు శ్రీ శ్రీనివాసమఖి వేదాంత దేశికుల వారు. వారు రచించినటువంటి లక్ష్మీ విశిష్టాద్వైత భాష్య గ్రంథము ప్రధానంగా ఈ వైకానసీయ తత్వమును లోకానికి ఎంతో గొప్పగా అనుగ్రహిస్తూ ఉన్నది. అందులో చాలా ప్రధానమైనటువంటి విషయం ఏమి అంటే లక్ష్మీ విశిష్ట ఏ వైక ప్రపత్తవ్య ఇహోదితః. లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క కైంకర్యమే మనమందరం కూడా ఆచరించాలి. ఆ కైంకర్యము మనల్ని అందరినీ కూడా మోక్షం వైపుకు తీసుకుని వెడుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అంటూ వారు ఎంతో గొప్పగా మనకు వివరించారు. మరి అందులో ఉండేటువంటి తత్వాన్ని మనం ఆకలింపు చేసుకోవడంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఒక చిన్న పద్య రూపంలో కూడా మనం ఇలా మాట్లాడుకోవచ్చును. లక్ష్య పెట్టి చూడ లక్ష్మీషుడెవ్వడు, నిత్య పూజ్యుడతడే నిక్కమతడే, వేద తత్వమంత వెరసి విగ్రహమాయే, విఖనసముని మాట వెలుగుబాట. వెలుగుబాట లాంటి వికనోమునీంద్రుల వారి యొక్క మాటతో గొప్పదైనటువంటి ఉపదేశ సారముగా లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యకర్తలైనటువంటి ఆ శ్రీ శ్రీనివాసమఖి వేదాంత దేశికుల వారి యొక్క ఉపదేశ సారం ఏమి అంటే లక్ష్మీశుణ్ణి మనం పట్టుకోవాలి. ఆ లక్ష్మీశుడి యొక్క కైంకర్యము ఎంత గొప్పది అంటే వేదతత్వమంతా కూడా వెరసి విగ్రహముగా అయ్యిందయ్యా. దివ్యమంగళ విగ్రహ రూపము మనకు తిరుమల దివ్యక్షేత్రంలో కనపడేటువంటి స్వామి వేదాంత వేద్యుడే. ఆ స్వామిని కనుక ఆరాధిస్తే చాలు, అదే మనల్ని మోక్షం వైపుకు తీసుకుని వెడుతుంది. ఈ స్వామి వారి యొక్క ఆరాధన మార్గము ఏదైతే ఉన్నదో అది భుక్తి ముక్తి ఫలప్రదము అని వైఖానసీయ సిద్ధాంతము చాలా గొప్పగా మనకు వివరణ చేస్తూ ఉన్నది. వికనోమునీంద్రుల వారు ఘంటాపదంగా కల్పసూత్రంలో చెప్పారు. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమచ్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని వారు ఉపాసనా మార్గాన్ని, ప్రాప్తి మార్గాన్ని తెలియజేశారు. చాలా చక్కగా వివరించారు. పరమాత్ముడు ఎలా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, ఆ పరమాత్ముడి యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి అని చెప్పి తత్వాన్ని చాలా చక్కగా విశదీకరించారు విఘనోమునీంద్రుడు. అటువంటి తత్వాన్ని మనం తెలుసుకొని మనమందరం కూడా సార్థకులమై మన జీవితం అంతా కూడా సార్థకం చేసుకొని భగవద్ అనుగ్రహ ప్రీతిపాత్రులం కావాలి అనేటువంటి దానితో ఈ వైదికమైనటువంటి మార్గాన్ని చాలా చక్కగా ఉపదేశించారు విఘనోమునీంద్రులు. ఈరోజు చాలా శుభదినం. అందరికీ కూడా వైఖానస ఆగమ తత్వాన్ని ఉపదేశించినటువంటి ఆ విఘనోమునీంద్రులను స్మరించుకోవటానికి అవకాశం కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికార వర్గానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ.